హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏప్రిల్ 20వ తేదీన మనం ఎప్పుడూ ఊహించినటువంటి ఒక విచిత్రమైన పరిణామాన్ని చూసాం. ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా చమురు ధరలు నెగిటివ్లో ట్రేడ్ అయ్యాయి. అంటే ఈ క్రూడ్ ఆయిల్ కొనుక్కునే వాళ్ళకి అమ్మే వాళ్ళు డబ్బులు ఎదురిచ్చారన్నమాట. మరి ఏంటి దీనికి కారణం అంటే, క్లుప్తంగా చెప్పాలంటే ఈ విచిత్ర పరిణామానికి కారణం ఒక విధంగా కరోనా వైరస్. కానీ అదొక్కటే కారణమా? ఈ వైరస్ వెళ్ళేదాకా ఈ ఆయిల్ ప్రైజెస్ ఇలానే ఉంటాయా అంటే కాదు. నిజం చెప్పాలంటే ఆయిల్ ప్రైజెస్ అనేవి నెగిటివ్గా వెళ్ళలేదు. మరి ఏం జరిగింది తెలుసుకోవాలంటే ఒక్కసారి ఈ క్రూడ్ ఆయిల్, దాని యొక్క డిఫరెంట్ టైప్స్, అవి మార్కెట్లో ఎలా ట్రేడ్ అవుతాయో తెలుసుకుందాం. ఫస్ట్, ఈ ప్రపంచం మొత్తం మీద అమ్ముడయ్యే ఈ చమురును, ఈ క్రూడ్ ఆయిల్ని ప్రధానంగా టూ టైప్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్, సెకండ్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ WTI క్రూడ్ ఆయిల్. ఇందులో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అనేది యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాల్లో తీయబడుతుంది. అదేవిధంగా అమెరికాలో తీయబడే చమురును WTI క్రూడ్ ఆయిల్గా పరిగణిస్తారు. మరి ఈ రెండు రకాల క్రూడ్ ఆయిల్ మధ్య మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ అమెరికాలో తీయబడే WTI క్రూడ్ ఆయిల్లో సల్ఫర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం లైట్గా ఉంటుంది. అందువల్ల ఈ WTI క్రూడ్ ఆయిల్ ధర ఎక్కువగా ఉంటుంది. మరి ఈ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ మాత్రం WTI క్రూడ్ ఆయిల్ కన్నా కొంచెం బరువుగా ఉంటుంది. దీన్ని, ఈ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ని శుద్ధి చేయడం కూడా కొంచెం కాస్ట్లీ అఫేర్ అనమాట, కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. ఇదేగాక ఈ సప్లై మరియు డిమాండ్, ఈ రెండిట్లో ఉండే వ్యత్యాసాల వల్ల కూడా ఈ WTI క్రూడ్ ఆయిల్, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ డిఫరెంట్గా ఉంటాయి. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్, 2011 అరబ్ స్ప్రింగ్ ఆందోళన జరుగుతున్నప్పుడు సూయస్ కెనాల్లు మూసేస్తారు అన్న పుకార్లు వచ్చాయి. ఏంటి ఈ సూయస్ కెనాల్ మూసేయడం వల్ల వచ్చే నష్టం ఏంటి అంటారా? ఈ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అనేది ఈ సూయస్ కెనాల్ ద్వారానే ఆఫ్రికా, యూరప్, మిడిల్ ఈస్ట్లోని చాలా దేశాలకు సరఫరా అవుతుంది. ఎప్పుడైతే ఈ సూయస్ కెనాల్ను మూసేస్తారు అనే పుకారు మొదలైందో అప్పుడు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అదేవిధంగా ఫ్రాకింగ్ అనే కొత్త పద్ధతి ద్వారా అమెరికా ఎక్కువ క్రూడ్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా సప్లై పెరిగిపోయి WTI క్రూడ్ ఆయిల్ యొక్క ధరలు పడిపోయాయి. సో ఈ విధంగా ఈ సప్లై డిమాండ్ వ్యత్యాసాల వల్ల కూడా ఈ WTI క్రూడ్ ఆయిల్, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ మధ్య ప్రైజెస్ డిఫరెంట్గా ఉంటాయి. మరి మొన్న నెగిటివ్లో పడిపోయినది అంటే ఏప్రిల్ 20వ తారీఖున నెగిటివ్లో ట్రేడ్ అయ్యింది WTI క్రూడ్ ఆయిల్ ప్రైసెస్. WTI క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, మరి వాటి గురించి చూద్దాం. ఈ వీడియో మొదట్లోనే చెప్పినట్టు యాక్చువల్గా యాజ్ ఇట్ ఈజ్ ఈ క్రూడ్ ఆయిల్ ధరలు నెగిటివ్లోకి వెళ్ళలేదు. కేవలం న్యూయార్క్ మెర్కంటైల్ ఎక్స్చేంజ్ లేదా NYMEXలో ట్రేడ్ అయ్యే WTI మే నెల ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ ప్రైజెస్ మాత్రమే $0 కన్నా తక్కువగా పడిపోయాయి. అంటే దాని అర్థం, సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయర్స్కి డబ్బులు ఎదురిచ్చి మరీ తమ దగ్గర ఉన్న కాంట్రాక్టులు అమ్మడం జరిగింది. మరి అసలు ఈ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ అంటే ఏంటో ఒక్కసారి వీటి గురించి చూద్దాం. సపోజ్ మీరు చమురు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, అంటే ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అనుకుందాం. అంటే మీ దగ్గర ఒక ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంది. అంటే మీరేం చేస్తారు? బయట నుంచి క్రూడ్ ఆయిల్ కొనుక్కుంటారు, దాన్ని రిఫైన్ చేసి ఆయిల్ని రిటైలర్స్కి సప్లై చేస్తారు. కానీ ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కాన్స్టెంట్గా ఉండవు, ప్రతిరోజు మారుతూ ఉంటాయి. కాబట్టి మీకు ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అనే ఒక ఫెసిలిటీ అందుబాటులో ఉంది. సపోజ్ మీకు మే నెలలో మీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్కి క్రూడ్ ఆయిల్ కావాలి అనుకోండి. మీరు ఏం చేయాలంటే దానికి మార్చి నెలలోనే ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ కొనడం మొదలు పెడతారనమాట. సో మీకు మే నెలలో చమురు కావాలనుకున్నాం, దానికి మార్చి నెలలో సపోజ్ మీరు ఒక $30 ఇచ్చి క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ కొనుక్కున్నారు అనుకుందాం. అంటే దీని అర్థం, మే నెలలో ఆయిల్ ప్రైస్ ఎంతైనా ఉండనేయండి, మీరు దానికి ఆల్రెడీ $30 పే చేసేసారు. మీకు మే నెలలో వచ్చి మీకు క్రూడ్ ఆయిల్ డెలివరీ అవుతుంది. ఒకవేళ మే నెల వచ్చేటప్పటికి ఆ క్రూడ్ ఆయిల్ ధర $40 వెళ్ళినా మీరు ఆ డిఫరెన్స్ $10 కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ క్రూడ్ ఆయిల్ ధర పడిపోయి
రూపీస్ పడిపోతే అయ్యో నాకు 10 రూపాయలు లాస్ కదా, నాకు మళ్ళీ 10 రూపాయలు ఇస్తారా అంటే అది కూడా మీకు రాదు. దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైస్ అన్సర్టానిటీ వల్ల మీకు ఇబ్బంది ఉండదు. మీరు ఒక ఫిక్స్డ్ ప్రైస్ ప్రకారం ఆల్రెడీ కొనుక్కున్నారు, దాని ప్రకారం మీరు అకౌంట్స్ అన్నీ వేసుకోవచ్చు. ఈ అమెరికాలో ఈ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్, ఈ WTI యొక్క ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అన్నీ కూడా నైమెక్స్, ఇంతకుముందు చెప్పిన నైమెక్స్ ద్వారా ట్రేడ్ అవుతాయన్నమాట. ఈ మే నెల యొక్క క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ ఎక్స్పైరీ డేట్ వచ్చేసి ఏప్రిల్ 21గా ఉండింది. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నైమెక్స్లో ట్రేడ్ అవుతాయని చెప్పాను. ఈ నైమెక్స్ కూడా ఏంటి, ఒక స్టాక్ మార్కెట్ లాంటిదే కదా. సో ఇక్కడ ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఉన్నట్టు స్పెక్యులేటివ్ ట్రేడర్స్ మార్కెట్లోకి ఎంటర్ అవుతారనమాట. వీళ్ళ పని ఏంటి, వీళ్ళు ఈ ఫ్యూచర్స్ ఆయిల్ కాంట్రాక్ట్స్ని కొనుక్కొని ఆ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ దగ్గరికి వచ్చేసరికి వాటిని ఎవరికైతే క్రూడ్ ఆయిల్ అవసరం ఉందో వారికి అమ్మి లాభాలు గడించాలని చూస్తుంటారనమాట. కానీ అవి అన్ని వేళలా వాళ్ళు అనుకున్నట్లు జరగవు కదా. ఇది కూడా ఒక గ్యాంబ్లింగ్ లాంటిదే. ప్రస్తుతం ఎట్ ప్రజెంట్ కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆయిల్కి డిమాండ్ తగ్గింది, అందువల్ల ఆయిల్ ధరలు తగ్గాయి. అంటే ఇప్పుడు ఏమైంది, ఈ స్పెక్యులేటివ్ ట్రేడర్స్ ఆల్రెడీ ముందు ఎప్పుడో కొన్న ప్రైస్ కంటే ఇప్పుడు ఆయిల్ ప్రైసెస్ చాలా కిందకి పడిపోయాయి. సో ఈ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ ఎక్స్పైరీ చివరి తేదీ ఏప్రిల్ 21 దగ్గరికి వచ్చేసరికి ఈ స్పెక్యులేటివ్ ట్రేడర్స్ అందరూ ప్యానిక్ అయిపోయారు. ఎందుకంటే వీళ్ళు కనుక ఆ ఎక్స్పైరీ డేట్ లోపు ఈ కాంట్రాక్ట్స్ని తిరిగి అమ్మకపోతే వీళ్ళు మే నెలలో ఆ చమురు డెలివరీని తీసుకోవాల్సి వస్తుంది. ప్లస్ దానికి ఎక్స్చేంజ్ వాళ్ళు వీళ్ళకి ఒక స్టోరేజ్ ఫీ కూడా వసూలు చేస్తారు. దీనివల్ల ఆల్రెడీ వాళ్ళు నష్టాల్లో ఉన్నారు, దానికి తోడు మరింత నష్టాలు, మరింత లాసెస్ మూట కట్టుకోవాల్సి వస్తుంది అనమాట. ప్రస్తుతం అమెరికా మొత్తం మీద ఈ WTI క్రూడ్ ఆయిల్ని స్టోర్ చేసే కెపాసిటీ ఉన్న ఒక్లహోమా రాష్ట్రంలో స్టోరేజ్ కెపాసిటీ మొత్తం నిండిపోయింది. ఈ పరిస్థితిని గమనించిన ఫ్యూచర్స్ ట్రేడర్స్ తమ దగ్గర ఉన్న ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ని ఫ్రీగా అయినా ఇవ్వడానికి సిద్ధపడ్డారు, కానీ అవి కొనడానికి కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో ఇంకా విధి లేని పరిస్థితిలో ఈ స్పెక్యులేటివ్ ట్రేడర్స్ మేమే ఎదురు డబ్బులు ఇస్తాము, మీరు చమురు కొనుక్కోండి అని చెప్పడంతో కొంతమంది ముందుకు వచ్చి వీటిని కొనుక్కున్నారు. ఆ విధంగా ఏప్రిల్ 20వ తేదీన ఈ WTI ఫ్యూచర్స్ చమురు ధరలు -$37కు చేరుకున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ ఇలాంటి పరిణామం చోటు చేసుకోలేదు. ఇది అన్ప్రెసిడెంటెడ్ అనమాట. ఇది ఆ రోజుకే పరిమితం. పక్క రోజు అంటే ఏప్రిల్ 21వ తేదీకి ఈ ప్రైజెస్ కొంచెం తేరుకొని కొంచెం పాజిటివ్లో కూడా వచ్చాయి. ఈ పరిణామం కేవలం WTI మే నెల ఫ్యూచర్స్ ధరలో మాత్రమే సంభవించింది. ఈ జూన్ నెల WTI ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ పాజిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి. అంటే ఈ అబ్నార్మల్ ఇన్సిడెంట్ జరిగింది కేవలం WTI మే నెల ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ ప్రైజెస్లో మాత్రమే. ఇప్పుడు మీలో చాలామందికి ఒక డౌట్ రావచ్చు, ఆయిల్ ప్రైజెస్ నెగిటివ్లో ట్రేడ్ అయ్యాయి కదా, మరి మన ఇండియాలో ఎందుకు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గట్లేదు అని సందేహం రావచ్చు. దీనికి సమాధానం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా వాడేది బ్రెంట్ క్రూడ్ ఆయిల్, నెగిటివ్లో ట్రేడ్ అయింది WTI క్రూడ్ ఆయిల్ సంబంధించిన మాత్రమే నెగిటివ్లో ట్రేడ్ అయ్యాయి, అది కూడా వాటి యొక్క మే నెల ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్. కాబట్టి దానికి ఇండియాలో వాడే ఆయిల్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ సంబంధమే లేదు. సెకండ్ థింగ్, నిజమే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఈ బ్రెంట్ కానివ్వండి, WTI క్రూడ్ ఆయిల్ కానివ్వండి, ఈ మధ్య ఈ సంవత్సరం మొదటి నుంచి చూస్తే అప్పటి నుంచి పడుతూ వస్తున్నాయి, ఇప్పుడు పడ్డాయి నిజమే. కానీ ఈ ఆయిల్ ధరలు పడినంత మాత్రాన ఇండియాలో పెట్రోల్ డీజిల్ తగ్గుతాయని చెప్పలేము. ఎందుకంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ విధించే రకరకాల పన్నుల మీద, అంటే ట్యాక్సెస్ మీద డిపెండ్ అవుతుంది. ఆ ట్యాక్సెస్లో ఎప్పుడైతే మార్పు వస్తుందో దానికి తగ్గట్టుగా ఈ ఆయిల్ ప్రైసెస్ కూడా మారుతాయి అన్నమాట. ఈ ఇండియాలో ఈ ఆయిల్ ప్రైసెస్ను ఎలా సెట్ చేస్తారో ఇంకొక వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.